తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. భారత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానవ్ కుమార్ మిశ్రా ఇచ్చిన లేఖ ఈ దేశంలో ప్రశ్నించే విద్యార్థులు, అలాగే విమర్శనాత్మకంగా న్యాయ వ్యవస్థ నిర్ణయాల మీద చర్చ చేసే, విశ్లేషణ చేసే వారి మీద ఒక బ్లాక్ మెయిల్ ధోరణికి అద్దం పడుతున్నట్టుగా ఉంది. ఎందుకు చెప్తున్నది ఇదంతా అంటే, నల్సార్ లా యూనివర్సిటీ కాన్వకేషన్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఆహ్వానించడం, ఆయన పార్లమెంటు సంసద్ మాత్ సందర్భంగా విద్యార్థుల్ని రక్తం వచ్చేలాగా కొట్టిన పోలీసులు లాఠీ చార్జ్ దీని మీద చర్చించడానికి కేసుకి మాకు సమయం లేదని చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు వీసీకి లేఖలు రాశారు. ఈ లేఖలు రాయడం అనేది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ఇది వాళ్ళ ఆలోచనని, వాళ్ళ నిర్ణయాన్ని విద్యార్థులుగా చెప్పారు. దాన్ని చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ దాన్ని పూర్తిగా ఎవరైతే ఇట్లా చేశారో, 2026 నల్సార్ లా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు, పట్టభద్రులైన విద్యార్థులు ఎవరికి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకోవద్దు అని ఒక సర్క్యులర్లు న్యాయ వ్యవస్థ ఇవ్వడం అని అంటే, ఇది అత్యంత రాజ్యాంగాన్ని కూనీ చేయడమే, అత్యంత దుర్మార్గకరమైనది. కాబట్టి ఈ నిర్ణయం తక్షణం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో భాగంగా నడుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణయాలని ప్రశ్నించడం, విశ్లేషణ చేయడం లాంటి న్యాయమూర్తులు కూడా చేస్తారు. అట్లా అని చెప్పి విద్యార్థికి ఉన్న హక్కుతో ఎవరినైనా సరే ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మేము బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం అనే పద్ధతిలో రాజ్యాంగం ఎక్కడ ఇవ్వలేదు. కానీ వాళ్ళకు ఉన్న దాని మీద విచారణ జరిపించాలి. విద్యార్థులు అన్నారా లేదా, లేకపోతే దాని మీద ఎట్లా ఇది నిర్ణయం తీసుకోవాలనేది యూనివర్సిటీని చేయకుండా అక్కడ పాస్ అయిన విద్యార్థులను ఎవరికి న్యాయ విద్యలోకి ప్రవేశం ఇవ్వడానికి ఎన్రోల్ చేయొద్దని చెప్పేసి నిర్ణయించడం అనేది అత్యంత దుర్మార్గకరమైనది. ఈ చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. అలాగే ఈ చర్యల ద్వారా మరొకసారి విద్యార్థులని బ్లాక్మెయిల్ చేయడం, ప్రశ్నించడం సరైనది కాదు. ఆ రూపంలో వెనక్కి తీసుకోవాలి. తక్షణం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.